హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ రజేంద్ర. ఆధార్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి? ఆధార్ కార్డు అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్ని కనుక్కోవడం వల్ల ఆధార్ కార్డు సంబంధించినటువంటి కంప్లీట్ గైడెన్స్. ఆధార్ కార్డు అంటే ఏంటి? ఆధార్ కార్డు అనేది ఒక సింపుల్ ఐడెంటిఫికేషన్ కార్డు. ఆధార్ కార్డు ఎన్రోల్ చేసుకున్నప్పుడు మీ దగ్గర నుంచి డెమోగ్రఫిక్ అంటే మీ యొక్క పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, మీ కుటుంబ సభ్యులతో మీకు ఉన్నటువంటి రిలేషన్షిప్, ఈమెయిల్ అడ్రస్ అంతా డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అంటే బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క వేలిముద్రలు, మీ యొక్క ఫోటోగ్రాఫ్, మీ యొక్క కంటి చూపు స్కాన్, ఐరిస్ క్యాప్చర్, వీటిని బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ డెమోగ్రఫిక్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఒక వ్యక్తిని సులభంగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఆధార్ కార్డ్ అనేది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ ప్రూఫ్ కింద మాత్రం ఉపయోగించాలి. ఇది సిటిజన్షిప్కి ఐడెంటిటీ కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఆధార్ కార్డుని ఎన్రోల్ చేసుకునేటువంటి హక్కు. ఆధార్ కార్డు ఎన్రోల్ చేసుకోవడానికి మీరు ఏ విధమైన రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ఉచిత సర్వీస్ మాత్రమే. ఆధార్ కార్డు యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా పాస్పోర్ట్ అప్లై చేసుకున్నా, లేదా కొత్త గ్యాస్ కనెక్షన్కి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నా, మీరు దేనికైనా ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అడ్రస్ ప్రూఫ్ కింద ఉపయోగించాలనుకుంటే ఆధార్ కార్డు అనేది కంపల్సరీ. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక రకాల స్కీమ్స్, పథకాలకి మీరు ఈ ఆధార్ కార్డును ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైనా మొబైల్ కనెక్షన్ తీసుకోవాలనుకున్నా, పోస్ట్ పెయిడ్ ఆర్ ప్రీపెయిడ్ సిమ్ తీసుకోవాలనుకున్నా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు. ఆధార్ కార్డు యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ కింద దీన్ని ఉపయోగించుకుని మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ అకౌంట్ బ్యాంక్స్లో. లేదా పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి రకరకాల ప్రభుత్వ స్కీమ్స్ నుంచి లభ్యమైనటువంటి పథకాలకి దీన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం నుంచి లభ్యమవుతున్నటువంటి రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, టెలిఫోన్ కనెక్షన్స్, న్యూ గ్యాస్ కనెక్షన్స్, వెహికల్ పర్చేజ్, కొత్త వాహనం కొన్నప్పుడు ఆధార్ కార్డుతోనే మీరు ఆ వాహనం రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు కంపల్సరీ అయింది. ఆధార్ కార్డు అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే 2 డాక్యుమెంట్స్ కావాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ఒకే డాక్యుమెంట్లో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ లభ్యమైతే ఒక డాక్యుమెంట్ అయినా సరిపోతుంది. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద వాటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, స్కూల్ ఐడి కార్డ్, పాస్పోర్ట్, గవర్నమెంట్ నుంచి జారీ చేయబడినటువంటి ఏదైనా ఐడి గ్రూప్ను ఉపయోగించవచ్చు. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, టెలిఫోన్ బిల్, పాస్పోర్ట్, రేషన్ కార్డు ఇలా ఏదైనా ఉపయోగించవచ్చు. మీరు అప్లై చేసేటువంటి ఆధార్ కార్డు మైనర్ అయితే 18 years బిలో అయితే కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసుకోవడం చాలా అవసరం. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కింద మనం ఇక్కడ కొన్ని రకాల డాక్యుమెంట్స్ చూపిస్తున్నాం. పాస్పోర్ట్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, వాటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ నుంచి జారీ చేయబడిన ఐడి కార్డ్, ఫోటో ఐడి కార్డ్, ఆమ్స్ లైసెన్స్, ఫోటో ఐడి ఉన్నటువంటి బ్యాంక్ ఏటీఎం కార్డు లేదా బ్యాంక్ క్రెడిట్ కార్డు, పెన్షనర్ ఫోటో కార్డు, ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో కార్డు, కిసాన్ ఫోటో కార్డు, ఐడి కార్డ్స్, హ్యాండిక్యాప్డ్ ఐడి కార్డ్స్, అలా ఏదైనా ఒక ప్రభుత్వం నుంచి జారీ చేయబడిన, గుర్తింపు పొందిన సంస్థ నుంచి జారీ చేయబడిన ఐడి కార్డ్స్ ఉపయోగించవచ్చు. ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, మీరు ఆ ప్రాంతంలో ఉంటున్నట్టుగా ధ్రువపత్రం అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్, పీడిఎస్ కార్డ్స్, పెన్షనర్ కార్డ్స్, పాస్పోర్ట్స్, బర్త్ సర్టిఫికేట్స్, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జారీ చేయబడిన లేదా గ్రామ పంచాయతీ నుంచి జారీ చేయబడినటువంటి డాక్యుమెంట్స్ ఏదైనా ఉపయోగించవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఏది ఉపయోగించాలంటే బర్త్ సర్టిఫికేట్ లేదా 10th class మార్క్ లిస్ట్, SSLC, SSC మార్క్ లిస్ట్. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, మీరు పర్టికులర్ అడ్రస్లో ఉన్నట్టుగా జారీ చేయబడినటువంటి రేషన్ కార్డ్, పాస్పోర్ట్, బ్యాంక్ స్టేట్మెంట్, వాటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ ఫోటో ఐడి కార్డ్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటర్ బిల్స్, ఇలా ఏదైనా డాక్యుమెంట్ చూపించవచ్చు. ఈ 3 రకాల డాక్యుమెంట్స్ నుంచి ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఆధార్ ఎన్రోల్మెంట్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఈ ఎన్రోల్మెంట్ ఫామ్లో మీరు మెయిన్ ఫిల్ చేయాల్సింది 3rd కాలం నుంచి ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఆధార్ సెంటర్లో వేస్తారు. ఎన్రోల్మెంట్ ఐడి అనేది మీరేం ఫిల్ చేయగలదు. ఇక్కడ మీరు ఫస్ట్ ఆధార్ ఎన్రోల్మెంటా కరెక్షన్ ఫామ్ అనేది చెక్ చేయండి. పేరు పూర్తి చేసిన తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ ట్రాన్స్పరెంటర్, తర్వాత మీ యొక్క ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వెరిఫైడ్ అని చెక్ చేయండి, క్లియర్డ్ అని ఇవ్వండి. మీ యొక్క అడ్రస్ ఎంటర్ చేయండి, మీ యొక్క డిస్ట్రిక్ట్, ల్యాండ్ మార్క్ అని ఫిల్ చేసిన తర్వాత పోస్టల్ ఐడెంటిఫికేషన్ పిన్ కోడ్. ఈ పిన్ కోడ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఆధార్ కార్డ్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఆధార్ కార్డు PDF డాక్యుమెంట్ ఓపెన్ కావాలనుకుంటే ఈ పిన్ కోడ్ పాస్వర్డ్ కింద ఉపయోగిస్తాం. మొబైల్ నెంబర్ కూడా చాలా కంపల్సరీ. ఎందువల్లంటే ఎప్పుడైనా ఆధార్ కార్డు కోల్పోయినా లేకపోతే ఆన్లైన్ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా మొబైల్ నెంబర్కి వచ్చేటువంటి ఆన్ టైం పాస్వర్డ్ ఆధారంగానే మీ ఆధార్ కార్డు అనేది డౌన్లోడ్ అవుతుంది. మీ కుటుంబ సభ్యులు మదర్, ఫాదర్, గార్డియన్, హస్బెండ్, వైఫ్ ఎవరైనా ఆధార్ కార్డు ఉంటే వాళ్ళ యొక్క నెంబర్ ఎంటర్ చేయండి, వాళ్ళ యొక్క పేరుని కంపల్సరీగా రాయాలి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైనా మీరు దీనికి ఆధార్కి లింక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ దాన్ని ఫిల్ చేయొచ్చు, కంపల్సరీ ఏం కాదు. 10వ ఆప్షన్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, డేట్ ఆఫ్ బర్త్. వీటిలో మీరు ఏదైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ యొక్క జెరాక్స్ కాపీస్ ఎన్రోల్మెంట్ అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని యొక్క పేరు అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఇంట్రడ్యూసర్ బేస్డ్ అంటే డాక్యుమెంట్ బేస్డ్. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే
మీ కుటుంబ సభ్యులను ఎవరైనా ఇంట్రడ్యూసర్ కింద మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా వాళ్ళ యొక్క నేమ్, వాళ్ళ యొక్క సిగ్నేచర్, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మీ యొక్క సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ ఏదైనా ఇక్కడ వేయచ్చు. వేసి ఈ ఎన్రోల్మెంట్ అప్లికేషన్ మీ ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు అటెండ్ అయ్యి మీ యొక్క డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కంప్యూటర్లో ఫీడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ యొక్క వేలిముద్రలు, కంటి చూపు స్కాన్, మీ యొక్క ఫోటో కాపీ వాళ్ళు తీసుకుంటారు. అయితే మీ యొక్క ఆధార్ సెంటర్ని ఎలా ఫైండ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ సెర్చ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చినటువంటి uidi.gov.in వేర్ టు ఎన్రోల్ అనే పేజ్ని ఓపెన్ చేయండి. ప్రస్తుతం ఇక్కడ 23 రాష్ట్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ 23 రాష్ట్రాల్లో మీరు ఏ ప్రాంతం వారైనా అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. ఈస్ట్ గోదావరి. మీ యొక్క సిటీ కాకినాడ అర్బన్ ఇచ్చాను. షేర్ చేస్తున్నాను. నాకు దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్ కాకినాడలో సాలిపేటలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్ అడ్రస్ వచ్చింది. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఈ విధంగా మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ని సెట్ చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ని జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఆధార్ ఎన్రోల్మెంట్కి వాళ్ళు ఉపయోగించేటువంటి యంత్రాలు ఏంటి, వీటిలో వాళ్ళ కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో ఎంటర్ చేసిన సమాచారాన్ని మీ ఒక స్క్రీన్లో చూపిస్తారు. దానిలో మీ యొక్క పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఫాదర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. ఏదైనా మార్పులు ఉంటే మార్చమనండి. మీ పేరు అంటే ఇంగ్లీష్లో వస్తుంది. ఆధార్ ఎన్రోల్మెంట్లో మీ ప్రాంతీయ భాషలో పేరు ఎంటర్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. వాటి కరప్షన్ ఏమైనా ఉంటే అప్పుడే వెంటనే చేయించుకోండి. మీ యొక్క వేలిముద్రలు, మీ యొక్క కంటి చూపు స్కాన్, మీ యొక్క ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు. ఫైనల్గా మీకు ఒక ప్రింట్ కాపీ ఇస్తారు. ఆ ప్రింట్ కాపీ ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్ అంటాం. ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్ 2 కాపీస్ ఉంటాయి. ఒక కాపీ మీద మీ సిగ్నేచర్ తీసుకుంటారు, రెండో కాపీ మీద వాళ్ళు సైన్ చేసి ఇస్తారు. ఎవరైతే మీ ఆధార్ని ఎన్రోల్ చేశారో ఆ ఏజెంట్ ఇక థంబ్ ఇంప్రెషన్ అంటే వాళ్ళకి థంబ్ ఇంప్రెషన్ కూడా అక్కడ రిజిస్టర్ అవుతుంది. ఈ ఎన్రోల్మెంట్ నెంబర్, డేట్, టైం ఈ 3 చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా మీరు ఎన్రోల్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ వచ్చేటువంటి ఓటీపీ ఆన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కన్ఫర్మ్ అయితేనే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఆన్లైన్లో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఫోటో కాపీ వస్తుంది. నేను కట్ చేశాను. మీ థంబ్ ఇంప్రెషన్స్ అన్నీ కూడా రిజిస్టర్ అయినా లేదని ఇక్కడ ఈ టిక్ సింబల్తో చూపిస్తుంది. అయితే ఎన్రోల్మెంట్ స్లిప్ మీకు వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో ఆధార్ కార్డ్ అనేది మీకు వస్తుంది. 45 నుంచి 90 డేస్లో మీ ఆధార్ కార్డ్ అనేది అప్రూవల్ లేదా రిజెక్ట్ అనేది జరుగుతుంది. ఏదైనా కారణం చేత రిజెక్ట్ అయితే సేమ్ ప్రొసీజర్ని ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డ్ అప్లికేషన్ ఫిల్ చేసి మళ్ళీ రీఅప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ పోస్ట్లో మీరు ఆధార్ కార్డ్ని పొందిన తర్వాత ఉపయోగించుకోవచ్చు. ఒక ఫోటో ఐడి అడ్రస్ ప్రూఫ్ కింద uidi.gov.in ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో సెలెక్ట్ క్లిక్ చేయండి. రెసిడెంట్స్, రిజిస్టర్, పార్ట్నర్, స్టూడెంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆధార్ యొక్క ఇన్ఫర్మేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆధార్ కార్డ్ అంటే ఏమిటి, దానికి ఉపయోగాలు, ఈ టోల్ ఫ్రీ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆధార్ యొక్క కస్టమర్ కేర్ ప్రతినిధి మీ యొక్క సందేహాలకు సమాధానం ఇస్తారు. చెక్ ఆధార్ స్టేటస్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చినటువంటి చెక్ ఆధార్ స్టేటస్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఈ పేజ్లో మీ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్, ఎన్రోల్ చేసుకున్నటువంటి డేటు, టైం ఎంటర్ చేసి ఇక్కడ వచ్చినటువంటి క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీరు అప్లై చేసుకున్నటువంటి ఆధార్ కార్డ్ స్టేటస్ మీకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం youtube.com/thewebinsider అనే ఛానల్ వీక్షించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అప్డేట్స్ని కూడా మీరు ఉచితంగా మెయిల్లో పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ యొక్క సలహాలు, సందేహాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. బాయ్.